కండ్రకోట ఒక సాధారణ గ్రామం కాదు. రాత్రి 10 దాటితే ఇక్కడి నిశ్శబ్దం భయంగా మారిపోతుంది. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉన్నాయి. ఆ రాత్రి నిజంగా ఏమైంది? ఎవరా క్షుద్ర పూజ చేశారు? ఈ కండ్రకోట రియల్ స్టోరీలోకి ఇప్పుడే మనం ప్రవేశిద్దాం. 2024 సంవత్సరంలో ఒక ఉదయం కండ్రకోట ఊరి ప్రజలు నిద్రలేచి చూసేసరికి ఆ ఊరిలో ఉన్న నూకాలమ్మ గుడి దగ్గర క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ ముగ్గు గీసి ఆ ముగ్గులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించాయి. అన్నింటికంటే భయంకరంగా అక్కడ కోసి పడేసిన మేక తలలు ఉన్నాయి. ఆ నేలలో ఇంకా ఆరిపోని రక్తము ఉంది. అది చూడటానికి ఎవరో కావాలనే ఇక్కడ క్షుద్ర పూజ చేసినట్లు కనిపించింది. ఆ ఊరి ప్రజలు భయంతో చూస్తూ ఉండిపోయారు. ఆ రోజు నుంచి కండ్రకోటలో ఏదో చెడు జరగబోతుందని ఆ ఊరి ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తరువాత సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్దాయన గాఢ నిద్రలో ఉన్నాడు. అకస్మాత్తుగా తలుపు మీద ఎవరో బలంగా కొట్టారు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన పెద్దాయన భయపడుతూనే తలుపు దగ్గరకు వెళ్ళాడు. బయట ఎవరున్నారో తెలుసుకోవాలన్న ఆతృత, మనసులో ఏదో తెలియని వణుకు. పెద్దాయన భయపడుతూనే తలుపు తీశాడు. 2 అడుగులు బయటకు వచ్చి చుట్టూ చూశాడు. బయట చీకటి తప్ప ఎవరూ లేరు. ఆ పెద్దాయన వెనుక నుండి ఒక భయంకరమైన శక్తి మెల్లగా పైనుండి ఆ పెద్దాయన వెనకాలకు వచ్చింది. పెద్దాయనకు వెనుక ఏదో ఉందని అర్థమై మెడ తిప్పి చూసేలోపే ఆ భయంకరమైన శక్తి అతని మెడ పట్టుకుంది. ఆ పెద్దాయన గట్టిగా కేక వెయ్యాలని ప్రయత్నించాడు. కానీ ఆ నోటి నుండి ఏ కేకలు బయటికి రావడం లేదు. ఆ భయంకరమైన శక్తి ఆ పెద్దాయన తలను విరిచేసింది. తెల్లవారాక ఆ ఊరి ప్రజలు ఆ పెద్దాయన ఇంటి దగ్గర చూసేసరికి అక్కడ ఆ పెద్దాయన లేడు. కానీ అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. ఇది ఎవరు చేశారో ఊరి ప్రజలకు అర్థం కాలేదు. ఆ ఊరి ప్రజలంతా ఆ ఊరిలో ఏం జరుగుతుందో తెలియక భయపడుతూ ఉన్నారు. 2 రోజుల తరువాత ఒక ఇంట్లో నిద్రిస్తున్న మహిళ ఇంటి తలుపును ఎవరో బలంగా కొడతారు. ఆ మహిళ వెంటనే నిద్రలేస్తుంది. ఆ తలుపుని గట్టిగా కొడుతూనే ఉంటారు. ఆ మహిళకి భయంగా అనిపిస్తుంది. ఈ అర్ధరాత్రి ఎవరొస్తారు ఇంటికి అని కిటికీలో నుండి బయటకు చూస్తుంది. ఎదురుగా ఉన్న ఒక చెట్టు మీద ఒక భయంకరమైన శక్తి కూర్చొని ఉండటం కనిపించింది. దానికి మోకాళ్ల వరకు జుట్టు, మంటల్లా మెరుస్తున్న ఎర్రటి కళ్ళు, పదునైన నల్లటి గోళ్ళు ఉన్నాయి. అది మనిషి కాదు. కుళ్ళిపోయిన శరీరంతో, రక్తదాహంతో ఉన్న ఒక రక్త పిశాచి. అది చూసిన ఆమె నోట మాట రాలేదు. ప్రాణభయంతో అక్కడే కుప్పకూలిపోయింది. ఆమె ఉదయాన్నే ఊరిలో ఉన్నవాళ్లకి చెప్పింది. ఆ మహిళ చెప్పిన మాటలతో కండ్రకోట ఉలిక్కిపడింది. చావు కళ్ల ముందు కనిపిస్తుంటే అక్కడ ఉండే ప్రజలు ఏం చెయ్యాలో దిక్కుతోచని అయోమయంలో ఉన్నారు. ప్రశాంతమైన గ్రామం కాస్త భయాందోళనలతో మారిపోయింది. ఊరి పెద్దాయన ధైర్యం చెబుతూ ఏళ్ల క్రితం ఆపబడిన క్షుద్రశక్తి మళ్లీ మేల్కొందని, దీనిని హోమంతోనే బంధించగలమని చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే దుష్టశక్తిని అష్టభైరవ మహాశక్తి హోమం ద్వారా బంధించారు. ఇప్పుడు మళ్ళీ అదే హోమంతో ఆ శక్తిని కట్టడి చేద్దాం. ఎవ్వరూ భయపడకండి. ఆ రోజు రాత్రే అష్టభైరవ మహాశక్తి హోమం ప్రారంభమయ్యింది. మంత్రోచ్చారణలతో మంటలు ఆకాశానికి ఎగిసిపోతున్నాయి. గ్రామస్థులందరూ భయంతో, ఆశతో ఆ హోమం చుట్టూ నిలబడి చూస్తున్నారు. ఇంతలో ఒక పెద్ద గాలి వచ్చి హోమగుండంలోని మంటలు ఆరిపోయాయి. చుట్టూ చీకటి ఏర్పడింది. అక్కడ ప్రజలు భయంతో చూస్తూ ఉన్నారు. ఇంతలో జనాల మధ్యలోకి ఆ రక్త పిశాచి పైనుండి కిందకి దిగివచ్చి ఒక వ్యక్తిని పట్టుకుని పైకి లాక్కెళ్ళిపోయింది. జనం భయంతో పరుగులు తీస్తున్నారు. పూజారులు మాత్రం మంత్రాలు చదువుతూ హోమాన్ని పూర్తి చేస్తారు. కొన్ని రోజుల తరువాత ప్రతి ఇంటి తలుపు మీద
ఓం గుర్తువేసి ఓ స్త్రీ రేపు రా అని రాసి ఉంటుంది. గ్రామస్థులు ఆ శక్తిని ఆపడానికి అష్టభైరవ మహాశక్తి హోమం చేసినా కూడా ఆ పిశాచి ఇప్పటికీ ఆ ఊరి పొలిమేరల్లోనే తిరుగుతోందని ఆ ఊరి గ్రామస్థులు నమ్ముతున్నారు. అందుకే ఇప్పటికీ కండ్రకోటలో అర్ధరాత్రి ఎవరైనా తలుపు కొడితే తలుపు తీయడానికి ఎవరూ సాహసం చెయ్యరు. ఎందుకంటే బయట ఉన్నది సాయం కోరే మనిషి కాకపోవచ్చు, మిమ్మల్ని బలికోరే ఆ రక్తపు నీడ కావచ్చు. ఆ పిశాచి రావడానికి కారణమైన ఆ క్షుద్రపూజ ఎవరు చేశారనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇలాంటి నిజ జీవిత హారర్ కథలు ఇంకా మిస్టరీలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ఎందుకంటే మీరు మిస్ అయ్యే తదుపరి కథ మరింత భయంకరంగా ఉండొచ్చు.